హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు అయితే నేను దోసకాయ టమాటా కర్రీ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే పెద్ద గిన్నె పెట్టుకోవాలి, నూనె వేసుకోవాలి, పోపు దినుసులు వేసుకోవాలి, కొంచెం మెంతులు కూడా వేస్తున్నాను. నేనైతే ప్రతి కూరలో మెంతులు వాడతాను, చాలా హెల్దీ. నాకైతే జుట్టు బాగా పెరగడానికి ఆ మెంతులే కారణం. సో జీలకర్ర వేసేసి కొంచెం కలిపేద్దాము అడగంటకుండా. దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదైతే కొంచెం ఫ్రై అవుతూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి పండు మిర్చి, ఎర్రగడ్డలు వేసేద్దాము. ఎర్రగడ్డలోనూ పండు మిర్చి బాగా ఫ్రై అయిపోవాలి. సో కొంచెం కలబెట్టేద్దాము అడగంటకుండా. అసలు మా తెలంగాణలో గోలియడం అని అంటారు, మరీ ఎటకారంగా నవ్వుతారేమో అనేసి నేను కలబెట్టడం అంటున్నాను. సో కొంచెం ఎర్ర గోలియాలి. నేను ఈ 7 o'clockకి కర్రీ చేస్తున్నాను. మా పాప ఏంట్రా బాబు ఈ ఎండ ఇట్ట కొడుతుంది అని అనుకుంటుంది. సో కొంచెం పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని కలబెట్టేసుకుందాము. అల్లం మాడిపోయిద్ది, సో అందుకే మళ్ళీ గోలిచ్చేద్దాము. అలా కలిపేసుకుంటే అల్లం పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిద్ది. నేను ఈ కర్రీ దోశలోకి చేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి కర్రీ చేస్తున్నాను. అందుకే మా పాప ఏంటి ఇది మధ్యాహ్నమా ఏమి పడుకొని లేసిందన్నమాట. ఇంత లేట్గా లేసానా ఏం పాడు నేను అని అనుకుంటుంది తన ఎండను చూసేసి. సో ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టేసుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకుందాము. ఎండలైతే బాగున్నాయండి బాబు. మీరు మాత్రం బయటికి వెళ్ళినప్పుడు గొడుగు మాత్రం కన్ఫామ్గా తీసుకొని వెళ్ళండి. ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నారు చిన్నపిల్లలైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మా పాప ఇప్పుడు లేసి మధ్యాహ్నం అయిపోయిందేమో, మా మమ్మీ కర్రీ వండుతుంది, నేను ఇంత లేట్గా లేసానా అని అనుకుంటుంది. తనకి తెలియదు ఇంత ఎండ కొడుతుందా అంటే అని. సో అయితే ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసుకొని మగ్గిపెడతాము. చూడండి ఫ్రెండ్స్, ఎండ. మా పాప ఏంటి ఇంత మధ్యాహ్నం అనుకుంటుంది, తను ఆఫ్టర్నూన్ అయిపోయిందేమో అని అనుకుంటుంది. జోషమ్మ హాయ్, ఒకసారి హాయ్ చెప్పు నాకు. సో ఒకసారి కర్రీ దగ్గరికి వెళ్ళిపోదాము. చూసారా కొంచెం మగ్గిపోయింది, వాటర్ కూడా వచ్చేసాయి. ఎండాకాలంలో దోసకాయ కర్రీ బాగా తినాలండి, ఎందుకంటే వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దోసకాయలో, సోరకాయలో. ఒక్కసారి అయితే మా కిచెన్ చూపిస్తాను. మేము ఉండేది ముగ్గురమే కాబట్టి ఎక్కువ సామాన్లు యూజ్ చేయను నేను, అన్నీ మూటలు కట్టి పైన పెట్టేస్తాను. ఒక్కసారి చూపిస్తాను మొత్తాన్ని. ఇది వచ్చేసి చిన్న ఏరియా అన్నమాట. మా కిచెన్ చాలా పెద్దది అన్నమాట. ఒక 2-3 మంచాలు పడతాయి. ఇప్పుడైతే టమాటోస్ వేసుకుందాము. టమాటాలు వేసుకొని బాగా మగ్గనిద్దాము. టమాటోస్ ఏంటి అంత పెద్ద కట్ చేసింది అనుకుంటున్నారా? అవి నాటు టమాటాలు అన్నమాట, తొందరగా మగ్గిపోతాయి. దోసకాయ కూరలో ఫుల్ టమాటోలు ఉంటేనే బాగుంటుంది. నేనైతే 5 టమాటోస్ తీసుకున్నాను. పుల్లగా భలే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు అది ముక్కల్లా కనిపిస్తుందా? కూర మొత్తం అయిపోయేసరికి గుజ్జు కర్రీలా అవుతుంది. ఇప్పుడే సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే దోసకాయ ముక్కలు టమాటోలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. చపాతీల్లోకి కానీ దోశలోకి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ మాత్రం. ఇప్పుడు అలా కనిపిస్తుందా? మగ్గాక ఒక 10 minutes అయితే గుజ్జు కర్రీలా అయిపోతుంది. కనీసం ముక్కలు కూడా కనిపించవన్నమాట. ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. సో మొత్తానికి మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము ఒక 5 minutes. ఇప్పుడు ఒకసారి తీసేసుకొని కలిపెట్టుకుందాము. చూసారు కదా, మనం సాల్ట్ వేయడం వల్ల వాటర్ ఊరిందన్నమాట. ఎక్కువ నీళ్ళు పోయిన అవసరమే లేదు, వాటికి అవే మగ్గిపోతాయి. దోసకాయ కర్రీ నాకు చాలా ఫేవరెట్ అండి. దోశలో అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. కాసేపు మగ్గనిద్దాము, మళ్ళీ ఒకసారి చూసేసుకుందామా ఎంతవరకు వచ్చేసిందో. సో కొంచెం అయితే మగ్గింది. ఇందాక చెప్పాను కదండి ఎండలు మండిపోతున్నాయని. ఎండాకాలంలో దోసకాయ కర్రీ తింటే మన బాడీకి చాలా చలవ అన్నమాట, వేడి చేయదు. వేడి చేసిన వాళ్ళు తింటే తొందరగా వేడి తగ్గిపోయిద్ది, చలవ అన్నమాట. దోసకాయ వచ్చేసి, సోరకాయ వచ్చేసి, సబ్జా గింజలు వచ్చేసి మన బాడీకి చాలా హీట్ని తగ్గిస్తాయి ఈ కర్రీస్. ఇప్పుడైతే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుందాము. సో కొంచెం కారం వేసుకొని కలబెట్టేసుకుందాము. ఎక్కువ కారం తినొద్దండి బాబు, ఎండాకాలం మండిపోతుంది ఒళ్ళు. సో కొంచెం ఒక 1 spoon అయితే చాలు, కలబెట్టేసుకుందాము. చూసారా కారం వేసే వరకు గుజ్జు కర్రీలా ఎలా అయిపోయిందో. ఇప్పుడు పప్పు గుత్తితో ఎలా తిప్పుతామో అలా తిప్పేసుకుందాము. బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చపాతీల్లోకి అయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేనైతే దోశలోకి తీసుకున్నాను.
ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. ఇప్పుడైతే మా పాపకు సర్వ్ చేస్తున్నాను. కొంచెం పల్లి చట్నీ, చిన్ని దోసకాయ కర్రీ.